హాయ్ గాయ్స్. సో అరకు హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. అరకు ట్రిప్కి వెళ్తున్నాము, స్టార్ట్ అయ్యాము. సో ఎలా ఫీల్ అవుతున్నారు అందరూ? వెరీ ఎక్సైటెడ్. ఓకే ఓకే వచ్చేయండి. లగేజ్ ఇది 2 days అలా ఉండేసి వస్తాం. అంత ప్యాకింగ్ అయిపోయింది కదా. 4 o'clock స్టార్ట్ అయ్యి 8 o'clock బయలుదేరుతాం. అరకు ట్రిప్ అరకు స్టార్ట్ అవుతున్నాం. హాయ్ చెప్పు అండి. బాయ్ బాయ్. హలో అందరికీ. రీసెంట్గా నా బర్త్డేకి మేము అరకు వెళ్ళాం. అదొక మినీ వ్లాగ్లా చేశాను, చూడండి మీకు నచ్చుతుంది. చాలా ట్రాఫిక్ ఉంది, చాలా వెళ్తున్నాం ట్రాఫిక్ ఉన్నా సరే. వ్యూ పాయింట్కి వచ్చాం. ఇదిగో వ్యూ పాయింట్. యాక్చువల్లీ అక్కడ ఉంది వ్యూ పాయింట్. అరకు ఫెస్టివల్ టైంలో వెళ్ళడం వల్ల హెవీ ట్రాఫిక్కి దొరికిపోయాం అబ్బా. సో రీచ్ అయ్యేసరికి కొంచెం బాగా లేట్ అయ్యింది. ఇంకా ఫస్ట్ డమ్కు వ్యూ పాయింట్ చూసుకున్నాం. చూసారండి ఎంతగా ఉందో. ఇంకా అలా బొర్రా కేవ్స్కి స్టార్ట్ అయిపోయాం. పీక్ వింటర్లో కానీ మాన్సూన్ సీజన్లో కానీ వెళ్తే ఇదంతా గ్రీనరీ చూడొచ్చు అనమాట. ఒకప్పుడు అయితే ఘాట్ రోడ్ ఎంటర్ అవ్వగానే చాలా చల్లగా ఉండేది, మొత్తం గ్రీనరీతో ఉండేది. మరి ఏంటో ఈ ప్లేస్ని ఎక్కువ డెవలప్ చేసేయడం వల్ల ఏమో ఆల్మోస్ట్ సగం గ్రీనరీ అంతా ఫేడ్ అవుట్ అయిపోయింది. బొర్రా కేవ్స్కి ఎంటర్ అయిపోయాం. రైట్ సైడ్ అంతా యాక్సెస్ టూస్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ అంతా అరకు వ్యాలీ ఫేమస్ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇంకేది అలా డౌన్కి దిగ్గానే స్టెప్స్ ఉంటాయి. ఈ చిన్నప్పుడైతే ఎన్ని కోతులు ఉండేవి తెలుసా. ఈ కోతులు నా పోలో చాక్లెట్స్ ఏవో ఉండేవి, తీసుకెళ్ళిపోయామాట. ఇప్పుడు తిని షూట్ చేయడం కూడా ఫోన్ దగ్గర తీసుకెళ్ళి షూట్ చేస్తున్నాను. నాకేం భయం వేసేస్తుంది, అవి ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతాయో వద్దు అని చెప్పి అంటున్నాను నేను. ఇక్కడ చాలా కోతులు ఉంటాయి ఇక్కడైతే. చూసారా ఇవే కేవ్స్. కొన్ని స్టెప్స్ దిగేసరికి నా కాళ్ళు అయితే ఇంకా ఫుల్ నొప్పి వచ్చేసాయి అన్నమాట. ఇంక నేను అంటున్నాను ముసలిదాన్ని అయిపోయాను, ఇంక నేను నడవలేకపోతున్నాను అని చెప్పి అంటున్నాను. ఒకప్పుడైతే కేవ్స్ చాలా అంటే చాలా చీకటిగా ఉండేవి. ఇప్పుడైతే అక్కడికక్కడే లైట్స్ అవి పెట్టేశారు లోపల. ఇంకా ఎన్నో మిలియన్ ఇయర్స్ పట్టుంటుందేమో షేప్స్ అన్నీ రావడానికి. ఒక మంచి టూరిస్ట్ గైడ్ అయితే మీకు ఇవన్నీ బాగా చెప్తారు. నాకు పెద్దగా తెలియదు దీని హిస్టరీ అవేమీ తెలీదు. కానీ ఇంకా కిందకి వెళ్ళాలి. ఇంకా కిందకు కూడా వెళ్తే కేవ్స్ అవి లోపల డీప్గా కూడా ఉంటాయన్నమాట. ఇంకా బయటకు వచ్చేసాం. ఇంక ఈ యాక్సెసరీస్ అవన్నీ కొన్ని టాయ్స్ ఇవన్నీ కొనుక్కున్నమాట. చూడండి. ఇంకా అలా కాఫీ ప్లాంటేషన్స్ దగ్గరికి వచ్చేసాం. సుంకర్మెట్ట ఇక్కడే ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయింది కదా వుడెన్ బ్రిడ్జ్, ఇక్కడే ఉంటుంది. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ మంచు చాలా బాగుంటుంది కదా, ఆ టైంలో వస్తే ఇంకా మంచి సీనిక్ వ్యూ ఉంటుంది అన్నమాట. షూట్కి అయితే సూపర్గా ఉంటుంది వ్యూ. నెక్స్ట్ అరకు వ్యాలీలో లంచ్ చేసేసి పద్మపురం గార్డెన్కి వెళ్ళిపోయామండి. కరెక్ట్గా ఆ రోజే ఫ్లవర్ షో అయింది. ఇంకా చూసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని పక్కనే ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాం.
రోజు నైట్కి ఇంక రిసార్ట్కి వెళ్ళిపోయాం. అక్కడ రిఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత అరకు చెలి ఫెస్టివల్ అని దానికి అటెండ్ అయ్యాము. ఇంకా అక్కడైతే చాలా అంటే చాలా డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు, ఇంకా ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. బట్ నాకైతే క్లిప్స్ తీయడం అస్సలు కుదరలేదు, అక్కడ అంత రష్ ఉందన్నమాట. ఏమైనా అయిపోద్దేమోనని చెప్పి ఆ మధ్య నుండి అవి అలా ఒక షార్ట్లో తీసాను అంతే. నెక్స్ట్ డే మార్నింగ్కి వ్యూ పాయింట్ ప్లాన్ చేసాం. మరగడ వ్యూ పాయింట్ కి స్టార్ట్ అవుతున్నాం. అన్నయ్య అన్నయ్య హాయ్ అండి. హాయ్ మమ్మీ. ఏది అండి కను సారీ అండి నేను తీసుకెళ్ళట్లా నీకు. ఏది నీకు చెల్లి పడదు, నువ్వు పెద్ద నన్ను ఏమనుకోదు. చాలా చల్లగా ఉంది. ఇంకా నైట్ అక్కడే క్యాంప్ ఫైర్ వెళ్తున్నాము. చాలా ఎలా ఉంది, చాలా చల్లగా అయితే మాకు ముందే చెప్పారన్నమాట, స్వెటర్ నుంచి పెద్ద స్వెటర్ వేసుకొని రండి, ఇంకా కింద జీన్ వేసుకొని రండి అని చెప్పి. తెలుసు కదా నేను అసలు మాట విన్నాను. అక్కడికి వెళ్ళాక నా ఫీడ్బ్యాక్ చెప్తా. మీకు నా పొగ కనిపిస్తుందా? అయితే ఆ వ్యూ పాయింట్కి వెళ్తాను కదా, అప్పుడు మళ్ళీ చేసి చెప్తానే మీకు ఎలా ఉంది. నాకైతే వాయిస్ అయితే లేదు, నేను చెప్తాను. అమ్మడు అక్కడ క్యాంపర్ వేసుకుని అబ్బాయిలు నైట్ 2 వరకు అనుకుంటా ఫ్రెండ్స్ వాళ్ళు పడుకోలేదు అస్సలు, ఇలా ఎంజాయ్ చేశారనుకోండి. సో ఇలాగే మనమందరం కూడా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాము. ఎవరెవరు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు కమెంట్స్లో నాకు మీ డీటెయిల్స్ అన్నిటిని డిఎం చేయండి. చదివితే మాటలు రావట్లేదు, ఫుల్ బాగా పడిపోతుందండి. కారు గ్లాస్ అయితే లేదండి. అయితే ఆగు పట్టుకుంటాను, దుప్పటి తెచ్చేస్తా ఆగు. దుప్పటి తెచ్చుకోమన్నారు. ఎంతమంది ఉన్నారు, ఏదో ఒక దాని అన్నిటికి వచ్చేస్తున్నారు. ఏదో అంతమంది ఉన్నారు. లైవ్ స్ట్రీమింగ్ అవుతున్నప్పుడు సో ఏంటి ఉయ్యాలా? ఈ ఉయ్యాల కూడా డబ్బులేనా? ఫోన్లే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అన్నయ్య నాకు రాదు, నేను అన్ని చేయించుకుంటాను. మళ్ళీ మళ్ళీ రాను కదా. ఇంకా సన్రైజ్ చూసిన తర్వాత అక్కడ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి, లైక్ దింసా డ్యాన్స్, పాట్ మేకింగ్ ఇలాంటివి. నాకు యాక్చువల్లీ చాలా సిగ్గు, కానీ మళ్ళీ రాము కదా అని చెప్పి డ్యాన్స్ రాకపోయినా ఏదో మేనేజ్ చేస్తూ అలా ఎంజాయ్ చేసేసాను. మీరు కూడా ఏదైనా చిన్న ప్లేస్కి వెళ్ళినా సరే అక్కడ ఆ ప్లేస్కి తగ్గట్టు ఏదో ఒక యూనిక్ యాక్టివిటీ ఉంటుంది కదా, అది మాత్రం మీరు మిస్ అవ్వకుండా పార్టిసిపేట్ చేయండి, లేదంటే మళ్ళీ రిగ్రెట్ అవుతాం. ఆ చేస్తే అలా
అక్కడ వ్యూ పాయింట్ చూసాక అరకు ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే వీళ్ళ కల్చర్ అండ్ లివింగ్ స్టైల్ని బొమ్మల రూపంలో ఇలా చెక్కారనమాట. ఇవన్నీ చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంటాయి బొమ్మలు అయితే. అప్పట్లో వాళ్ళ లైఫ్ స్టైల్లో వాడే థింగ్స్ ఉంటాయి కదా, టూల్స్, ఇవన్నీ కూడా అక్కడ అలా పెట్టారు. అన్ని క్రాఫ్ట్స్ రూపంలో అలా పెట్టారన్నమాట. ఒకప్పుడైతే గ్లాసెస్ ఉండేవి కావు. ఇలా నిజంగా ఎంటర్ అవ్వగానే పక్కన మనిషిని కూడా వాళ్ళు కూడా బొమ్మలేనేమో అనుకునేదాన్ని. అంత రియలిస్టిక్గా చెక్కారు ఆ బొమ్మలు అయితే. సో మత్స్యగండ వ్యూ పాయింట్కి వచ్చాము. ఇక్కడంతా చెరువు, చేపలు ఉంటాయి, కానీ ఒక సీనిక్ వాల్యూ ఉంటుంది ఈ ఏరియాకి. సో నేను చూపిస్తాను రండి. ఇది వ్యూ పాయింట్, మత్స్యగండ వ్యూ పాయింట్. చూసారా వ్యూ పాయింట్ ఎలా ఉందో? ఒకప్పుడు మేము చిన్నప్పుడు వచ్చాము, అక్కడి నుండి అక్కడికి ఈదుకొని వెళ్ళే వాళ్ళం. అంత ఈజీగా అంటే పర్లేదు. ఈజీ కాయిన్స్ వేసి వాళ్ళం, గుర్తుందని కాయిన్స్ వేసాం. చెప్పండి ఆ రోజు మీకు మర్చిపోలేదు. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి మత్స్యగుండంకి వెళ్ళాము. ఇది పాడే దగ్గరలో ఉంటుంది. ఇది కూడా సేమ్ చాపరేలాగే వాటర్ ఫ్లో అది ఉంటుందన్నమాట. కానీ ఈ ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఉంది. అంటే మేము అక్కడ వాళ్ళని అడిగాము ఈ ప్లేస్కి అసలు ఈ నేమ్ ఎందుకు పెట్టారు అంటే, వాళ్ళు అన్నారు ఒకప్పుడు చేపలకి పాములకి ఏదో గొడవ అయితే మదర్ ఫిష్ అంట పాములతో ఫైట్ చేసి ఆ చేపలన్నింటినీ రెస్క్యూ చేసి ఇక్కడ తీసుకొచ్చిందంట. ఇంకప్పటి నుండి ఆ ప్లేస్ని వాళ్ళొక హోలీ ప్లేస్లా భావించి అక్కడ ఉన్న చేపలన్నింటినీ ఇంక చంపరంట, తినరు. ఇంకా టెంపుల్ కూడా కట్టారు. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంకా నా ఛానల్లో ట్రావెల్, అలాగే నా లైఫ్ స్టైల్, నా ప్రొఫెషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.